హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఆ పోస్టులు ఏంటి, ఎవరు క్వాలిఫై అవుతారు, ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో ఇది వెబ్సైట్, ఈ వెబ్సైట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు పూర్తి డీటెయిల్స్ చూసుకోవచ్చు. అయితే ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, సో మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి వస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంది చూడండి. ఇక్కడ డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇవి 24 జనవరి లాస్ట్ డేట్ అయిపోయింది. ఇక 30 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ 9/2 లాస్ట్ డేట్ ఉంది. 20 జనవరి లాస్ట్ డేట్ అయితే అయిపోయింది. అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేది 9/2/2025 ఇంకా డేట్ ఉన్న నోటిఫికేషన్ గురించి చెప్తున్నాను. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 21/1/2025 స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ 9/2/2025. అయితే ఫస్ట్ మనం నోటిఫికేషన్ చూద్దాం, తర్వాత ఇక్కడ అప్లై ఎలా చేసుకోవాలని చూద్దాం. ఇది ఓపెన్ చేస్తే మీరు మనకి PDF రూపంలో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి PDF అయితే ఓపెన్ అయింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సిన్స్ 1911 నుంచి అయితే ఈ బ్యాంక్ అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు సేమ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 21/1 స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 9/2 అయితే ఉంది. ఇక డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ 2025లో ఉంటుంది. ఇది ఆన్లైన్లోనే ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ వచ్చేసి అనౌన్స్డ్ లేటర్. సో ఇది తర్వాత అనౌన్స్ చేస్తారు, ఎందుకంటే ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళని ఇక్కడ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి, దీని వర్క్ ఫోర్స్ ఎంత ఉంది, టోటల్ బిజినెస్ ఎంత ఉంది, దీని గురించి నెట్వర్క్ ఎంత ఉన్నది. ఇక మనకి కావాల్సింది ఏంటంటే వేకెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి జోన్ బేస్డ్ అయితే ఆఫీసర్స్ అయితే ఉన్నాయి. ఇలా డిఫరెంట్ పోస్టులు అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ జోన్ చూస్తే అహ్మదాబాద్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, ఇక్కడ లోకల్ కూడా ఉన్నాయి. ఇక్కడ లాంగ్వేజ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి లాంగ్వేజ్ గుజరాతీ వాళ్ళు అయితే గుజరాత్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు అయితే తమిళనాడు రెండూ ఇచ్చారు కాబట్టి అక్కడ రాసుకోవచ్చు. ఇక అస్సామీస్, బెంగాలీ, బోడో, మణిపూరి, గారో, ఖాసీ, మిజో అండ్ కోకుబోరక్, అలాగే తెలుగు, కన్నడ. ఇక్కడ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇచ్చారు. ఇక్కడ పోస్టులు వచ్చేసి ఇక్కడ టోటల్ పోస్టులు ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో టోటల్ పోస్టులు వచ్చేసి జోన్ వైజ్ చూస్తే మనకి అహ్మదాబాద్ జోన్ వచ్చేసి 123 పోస్టులు ఉన్నాయి. చెన్నైకి అయితే 58 ఉన్నాయి, గౌహతికి 53 ఉన్నాయి, హైదరాబాద్కి 42 ఉన్నాయి. టోటల్ పోస్టులు వచ్చేసి ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 266 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులు అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఓకే, అది సో 266 పోస్టులు అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్స్, ఇక ఎలిజిబిలిటీ చూద్దాం. నేషనాలిటీ, సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలంటున్నారు. ఏ క్యాండిడేట్ మస్ట్ బి అదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ ఆర్ ఎస్ టిబెటన్ రిఫ్యూజీస్, వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిలాక్సేషన్ ఏజ్ అయితే ఇచ్చారు 30/11/2024 వరకు ఈ డేట్ అయితే ఉండాలి. 30/11/2024 ఆ డేట్ వరకు ఈ ఏజ్ అయితే ఉండాలి. నాట్ బిలో 21 ఇయర్స్ అయితే ఉండకూడదు, నాట్ అబోవ్ 32 ఇయర్స్ అయితే ఉండకూడదు ఈ డేట్ వరకు. ఓకే, ఇక రిలాక్సేషన్ ఏజ్ అనేది కామన్గా అందరికీ ఉంటుంది, ST SC BC అనేది. ఇక ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మ్యాండటరీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇక్కడ చూడండి ఎన్ని గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు కాబట్టి ఎవరున్నా సరే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అయితే
ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా ఓకే, రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఓకే. ఇక క్యాండిడేట్ ప్రాసెసింగ్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ మెడికల్, ఇంజనీరింగ్, చార్టర్డ్ అకౌంట్, కాస్ట్ అకౌంట్ వుడ్ ఆల్సో బీ ఎలిజిబుల్. మీరు సిఏ చేసినా అప్లై చేసుకోవచ్చు, బీకామ్ చేసినా అప్లై చేసుకోవచ్చు, బీఏ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ అంటున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ అప్లై చేసుకోండి, ఆలస్యం చేయకుండా. ఇక ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ మినిమం ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక క్యాండిడేట్ వర్క్డ్ ఇన్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్, షెడ్యూల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఉంటే బెటరు అని అంటున్నారు అన్నమాట. ఓకే, ఇక మన జాబ్ రెస్పాన్సిబిలిటీ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక రెమ్యునరేషన్ అనేది ఎలా ఉంటుంది? జోన్ బేస్డ్ ఆఫీసర్, జోన్ బేస్డ్ అంటే జోన్ బట్టి, అక్కడ పైన ఇచ్చిన జోన్ బట్టి స్కేల్ అయితే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఇవి. పేమెంట్ వచ్చేసి 48,000 నుంచి ఇక్కడ 62,480 ఉంది. టోటల్గా వచ్చేసి 85,920 రూపాయలు అయితే వస్తాయి. సో ఇది జోన్ బేస్డ్. ఇక ప్రొబేషన్ అండ్ కన్ఫర్మేషన్ ఇవన్నీ కామన్. 2 years ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మీరు ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వచ్చు, అంటే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఇక ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని ఇచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఉంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 ఉంటే మ్యాక్సిమం మార్క్స్ 20 ఉంటే 15 minutes ఇస్తారు. ఇట్లా టోటల్గా మనకి ఎగ్జామ్ వచ్చేసి 80 minutes ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 120 ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120 అయితే ఉంటే ఇక వెయిటేజ్ అనేది కామన్గా రిజర్వేషన్ బట్టి ఉంటుంది. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అన్నారు చూడండి. ద క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ వ్యాకెన్సీస్ ఆఫ్ ఏ పర్టికులర్ జోన్ షుడ్ బి ప్రొఫిషియెంట్ రీడింగ్, రైటింగ్ అండ్ అండర్స్టాండింగ్. అంటే మన లోకల్ వాళ్ళు తెలుగు లాంగ్వేజ్లో అప్లై చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం రీడ్ చేయగలం, రైట్ చేయగలం, అండర్స్టాండింగ్ అర్థం చేసుకోగలం. కాబట్టి ఈ జోన్ వాళ్ళు ఈ జోన్లో అప్లై చేసుకుంటేనే బెటరు అని అంటున్నారు. ఓకే, ఇక ఎగ్జామినేషన్ సెంటర్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ద ఆన్లైన్ టెస్ట్ ఈజ్ ప్రపోజ్డ్ టు బి హెల్డ్ ఆన్ March 2025 ఎగ్జామ్ అయితే ఉంటుంది. లిస్ట్ ఆఫ్ సెంటర్స్ ఇచ్చారు. ఇక్కడ మన లోకల్ వాళ్ళకి హ్యాపీగా మీరు ఇక్కడ చూస్తే హైదరాబాద్ సెంటర్ ఉంది, తర్వాత విశాఖపట్నం ఉంది, వరంగల్ కూడా ఉంది, అలాగే ఇంకా 3 సెంటర్స్ అయితే ఇచ్చారు. హ్యాపీగా మనం ఎక్కడైనా రాసుకోవచ్చు. సో 3 సెంటర్లు అయితే మనకి ఇచ్చారు తెలుగు వాళ్ళ కోసం. సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి, ఆలస్యం చేయకుండా. ఇక అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది కాబట్టి 175 ప్లస్ జిఎస్టీ అనేది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్, ఉమెన్ క్యాండిడేట్స్కి ఈ ఫీజు అవుతుంది. ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 850 ప్లస్ జిఎస్టీ అయితే ఉంది. సో ఇది టోటల్గా మనకి అడ్వర్టైజ్మెంట్ ఫుల్ డీటెయిల్స్, ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది చాలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. ఇక హౌ టు అప్లై అంటాను. క్యాండిడేట్ కెన్ అప్లై ఆన్లైన్ 21 నుంచి 9/2 వరకు టైం ఇచ్చారు. ఇక బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ షుడ్ ఏం చేయాలి? స్కాన్ దేర్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్, తర్వాత మీ ఆల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు ఇమీడియట్లీ అప్లై చేయొచ్చు ఈ వెబ్సైట్ ద్వారా. సో అది ఎలా ఏంటి అనేది నేను చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్స్ అయితే. ఇక మనం ఇవన్నీ కామన్గా ఉండే డీటెయిల్స్ ఇవన్నీ కూడా సైజ్ ఎంత ఉండాలి, ఫోటోగ్రఫీ ఇవన్నీ చెప్తారు. మీరు పూర్తిగా ఇవన్నీ చదువుకోవచ్చు. ఓకే, ఇక ఎలా అప్లై చేయాలనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. బ్యాక్ వెళ్దాం. సో మెయిన్ వెబ్సైట్కి వెళితే మెయిన్ వెబ్సైట్లోనే మనకి అక్కడ లింక్ టు అప్లై అని ఉంది. అక్కడి నుంచి మనం డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు. సో మనం వెబ్సైట్కి ఏదో వచ్చేసాం. సేమ్ ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్, ఇప్పుడు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అదే డీటెయిల్స్. ఇక లింక్ టు అప్లై అందుగా దాని మీద క్లిక్ చేయండి. ఇక మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది కామన్, ఎప్పటి వరకు డేట్ ఉంది ఏంటి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చూసుకోండి. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఈ పోస్ట్కి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఇక్కడ మీరు ఫస్ట్ నేము కన్ఫర్మేషన్, ఫస్ట్ నేము, మిడిల్ నేము కన్ఫర్మేషన్, మిడిల్ నేము, లాస్ట్ నేము కన్ఫర్మేషన్, లాస్ట్ నేము, ఇక ఫుల్ నేము,
తర్వాత మీ మొబైల్ నెంబర్, సేమ్ మొబైల్ నెంబర్, కన్ఫర్మేషన్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే ఇవ్వండి, ఈమెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, క్యాప్చా, సేవ్ అని నెక్స్ట్ కొడితే నెక్స్ట్ సెకండ్ ఓపెన్ అవుతుంది. ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయమంటాడు. ఎందుకంటే ముందే మనం స్కాన్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అప్లోడ్ చేయాలి. తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతారు. తర్వాత ప్రివ్యూ చూసుకోమంటారు మిమ్మల్ని. ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్లోడ్స్ అంటే మీ డాక్యుమెంట్స్, సర్టిఫికెట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయమంటారు. తర్వాత ఫైనల్గా ఫీ పేమెంట్ చేసేస్తారు. ఫైనల్గా అయిపోతుంది. ఇది ప్రాసెస్. మీరు ఆలస్యం చేయకుండా తెలుగు వాళ్ళు ఇమీడియట్లీ ఎనీ డిగ్రీ ఉన్నవాళ్ళు ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా బాగుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.